హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఒక గోన్ తీసుకొని అటు ఇటు కట్ చేయాలి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ని ఇలా బొమ్మలించి దానికి 1 ఇంచు గ్యాప్ ఇవ్వాలి. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు కట్ చేయాలి. ఇది ఆర్గనైజర్గా పనిచేస్తుంది. మన ఇంట్లో వేస్ట్గా పడిన వేస్ట్ గోని వేస్ట్ సారీ అని పర్వాలేదు, ఏదైనా వేస్ట్ క్లాత్తో అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, అలాంటివి 2 చేసుకోవాలి. 2 1 2 చూడండి, క్లాత్తోని మొత్తం కవర్ చేయాలి 2 పొరల మీద. వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి రౌండ్గా. దాని సైజుకి ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. అంచులు మడత పెట్టి కుట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి, ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మొత్తం 2 అండి. అవి 2 పీసులు వస్తాయి. అలాగా చూడండి, అలా కట్ చేసుకోవాలి. 2 పీసెస్ వస్తాయండి. పైన ఒకటి కిందన ఒకటి వేసుకొని మడత పెట్టి ఆ గోన్ అంతా కవర్ చేసి కుట్టుకోవాలి. తర్వాత ఇందులో ఓన్లీ వీడియో కట్ చేయడమే చూపిస్తున్నాను, కుట్టడం చూపించట్లేదు. పైన కిందన వేసుకొని 2 కూడా మడత పెట్టి కుట్టియాలి నీట్గా. బాగా వస్తుందండి కుడితే. చూడండి, అలా మడత పెట్టి కుట్టుకోవాలి. తర్వాత మొత్తం 2 గోన్లు పడతాయండి. ఇంకొకటి తీసుకున్నాను సేమ్, అది కూడా అలా కట్ చేయకూడదు, పొడవుగా కట్ చేసుకోవాలి. అలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని దానికి పైన కిందన కూడా చీర వచ్చేలాగా కుట్టుకోవాలండి. మధ్య మధ్యలో కూడా గీతలు కుట్టాలి. మొత్తం రౌండ్ దానికి కూడా అలాగే కుట్టాలి. మధ్య మధ్యలో పొడవుగా అడ్డగా కుట్టుకోవాలి. 2 పొరలుగా పైన కిందన కూడా వస్తుందండి. ఇలాగా చీర తీసుకున్నాను నేను. నైటీ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. నలిగిపోయిన చీర అండి. దానికి సమానంగా కట్ చేసుకోవాలి. అది మడత పెట్టుకోవాలి గోని, అప్పుడు స్టిఫ్గా ఉంటుందండి. పైన కిందన వేసుకొని కుట్టుకోవాలి. అప్పుడు రౌండ్ దానికి ఈ మొత్తం రౌండ్గా వచ్చేలా కుట్టాలి. ఈ పొడవు ఉన్నది ఇది బాగా పనికొస్తుందండి. అలా గీతల్లా కుట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ నేను కుట్టుకున్నాను. అలా రౌండ్గా దాన్ని అతికించి కుట్టడమే. దాని హ్యాండిల్స్ కూడా పెట్టుకున్నాను. పైన మూత కూడా వచ్చింది చూడండి, ఇలా గీతలు వస్తాయి.
అందులో ఏమైనా పెట్టుకోవచ్చండి, బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఏమైనా వస్తువులు పెట్టుకోవచ్చు నీట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.